గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా ఇదంతా పేదల ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకున్నారు కానీ పేదలు సంతోషంగా పండుగ నిర్వహించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి అంతకు ముందు 2014 నుంచి 19 వరకు చంద్రన్న కానుక పేరిట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా పేదలకు ఈ సంక్రాంతి కావచ్చు, క్రిస్మస్, రంజాన్ తోఫాలు కూడా అంటే చంద్రన్న కానుకలు కూడా ఇచ్చేవారు, సంతోషంగా పండుగలు జరుపుకునే పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఆ వ్యవస్థను అంటే పేరు మార్చి పెట్టుకోవచ్చు, కావాలంటే రాజన్ననో లేదంటే జగనన్ననో ఏదో పెట్టుకొని అవి కంటిన్యూ చేయొచ్చు, కానీ కంటిన్యూ చేస్తే చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుందనే విషయం మీద దాన్ని పక్కన పెట్టేశారు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ పథకాలన్నీ కూడా ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చూద్దాం. సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలకు రేషన్ కార్డులందరికీ మళ్ళీ చంద్రన్న కానుకలను అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వ రంగం సిద్ధం చేస్తోంది. ఇక నిరుపేదలు పండగ పూట పస్తులు ఉండకూడదు అనే ఉద్దేశంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన చంద్రన్న కానుకలను జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేసింది. కందిపప్పు, పంచదార, గోధుమలు ఇలా అన్నిటినీ తీసివేశారు. బియ్యం పంపిణీకి మాత్రమే ప్రజా పంపిణీ వ్యవస్థను పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో పేదలను ఆదుకోవాలని ప్రజా పంపిణీ వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఇక ఏపీలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇచ్చేందుకు కసరత్తు మొదలైంది. ప్రతి నెల బియ్యంతో పాటు సబ్సిడీ ధరలపై పంచదార, కందిపప్పు, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని, ప్రజా పంపిణీ అవసరాలకు గాను ప్రభుత్వానికి ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోగా మద్దతు ధర ప్రకారం సొమ్ములు చెల్లించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే పౌర సరఫరాల శాఖను ఆదేశించారు. ఏపీలో రేషన్ కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, చంద్రన్న రంజాన్ తోఫా పథకాలను పునరుద్ధరించేందుకు పౌర సరఫరాల శాఖ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఈ 3 పండుగలకు రేషన్ కార్డులు అందరికీ ఉచితంగా చంద్రన్న కానుకలు అందించడానికి ఏడాదికి 538 కోట్లు చొప్పున 5 ఏళ్లకు 2690 కోట్లు అదనపు భారం పడుతుంది అని పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏటా సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలకు చంద్రన్న కానుకలను అందించింది. సో ఇప్పుడు కూడా వాటిని అమలు చేయాలి అని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, సో పండుగలకు చంద్రన్న కానుక అందజేయాలి అని చెప్పేసి ఈసారి ఆ చంద్రన్న కానుకలో ఇంకా చాలా కొత్త ఐటమ్స్ కూడా చేర్చబోతున్నారు. సో దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, గతంలో ఏదైతే చంద్రన్న కానుక తెలుగుదేశం హయాంలో ఇచ్చేవారో ఇప్పుడు కూటమి సర్కారు కూడా దాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించుకుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ కానుకలన్నింటినీ కూడా నిర్దాక్షిణ్యంగా తీసేసిన పరిస్థితి అయితే ఉంది. పేదలకు సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ సమయంలో తోఫాలను అదేవిధంగా కానుకలను కూడా గతంలో అందించేవారు. కొత్త రేషన్ కార్డులు జారీకి కూడా కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. పాత కార్డుల స్థానంలో కొత్తవి పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈ కానుకల విషయంలో కూడా దాదాపు 538 కోట్ల రూపాయల అదనపు భారం పడుతున్నా కానీ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. బియ్యంతో పాటు సబ్సిడీపై సరుకులు అందించడం, కేవలం బియ్యానికే రేషన్ పౌర సరఫరాల శాఖ పరిమితం కాకుండా అన్ని రకాల సరుకులను కూడా అందించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా రాష్ట్రంలో 1,48,00,000 రేషన్ కార్డులు ఉండగా వీటిలో 90 లక్షలకే కేంద్రం గుర్తింపులో ఉంది. దీంతో ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వారే రావడంతో ఇక మిగిలిన 58 లక్షల కార్డుల భారం కూడా రాష్ట్ర ప్రభుత్వం పైనే పడుతోంది. దీంతో జగన్ గతంలో కొత్త కార్డులు మంజూరు చేస్తామని చెప్పి అవి మంజూరు చేయకపోగా ఉన్న కానుకలను కూడా తొలగించడం జరిగింది. ఇదే సమయంలో 3.36 లక్షల దరఖాస్తులు ఇంకా రేషన్ కార్డులకు సంబంధించి పెండింగ్ ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చ అయితే కూటమి సర్కార్లో జరుగుతోంది. 538 కోట్లు చొప్పున ఏడాదికి కానుకలు ఇవ్వడానికి ఖర్చు అయితే మొత్తం 5 ఏళ్లలో 2690 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాకు వచ్చారు. ఈసారి చంద్రన్న కానుకలో అరకిలో కందిపప్పు, అరకిలో శనగపప్పు, అరకిలో బెల్లం, 1/2 లీటర్ పామాయిలు, కిలో గోధుమ పిండి, 100 మిల్లీగ్రాముల నెయ్యితో కూడిన కిట్లను అందించాలని నిర్ణయించారు. క్రిస్మస్ కూడా ఇదే విధమైన కిట్లను ఇవ్వాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో ముస్లింలకైతే మాత్రం 2 కిలోల చక్కెర, 5 కిలోల గోధుమ పిండి, కిలో వర్మిసెల్లి, 100 మిల్లీగ్రాముల నెయ్యితో కూడినటువంటి
కిట్లను ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. 2019 జూన్లో జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటన్నిటినీ కూడా నిర్దాక్షిణ్యంగా ఆపేయడంతో వీటిని తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,48,43,671 కార్డులు ఉండగా ఇందులో 12 లక్షలకు పైగా ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి రేషన్ కార్డులు ఉన్నాయి. వీటితో పాటు త్వరలోనే కొత్త కార్డులు ఇచ్చే అంశం పైన కూడా విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవాలని కూడా భావిస్తోంది కూటమి సర్కారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలకు పండుగల సందర్భంలో తోఫాలు అందించడం ద్వారా వారు గతంలో ఏదైతే చంద్రన్న తోఫా అందుకున్నారో లేదా చంద్రన్న కానుక అందుకున్నారో అటువంటి కానుకలు తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు కొత్తగా పెళ్లైనటువంటి దంపతులకు రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా గైడ్ లైన్స్ కూడా దీనికి రూపొందిస్తున్నారు. 6 నెలలుగా రేషన్ ఎవరైనా తీసుకోకపోతే అటువంటి వారి విషయంలో కార్డుల విషయంలో పునరాలోచించాలని కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈసారి కార్డులను ఇవ్వడంతో పాటు అంటే తెల్ల అదేవిధంగా గులాబీ కార్డులు గతంలో ఏ విధంగా అయితే ఇవ్వడం జరిగిందో అటువంటి ప్రతిపాదన ఏమైనా ఉంటుందా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే సంక్షేమ పథకాల కోసం బాగా డబ్బున్న వాళ్ళు కూడా తెల్ల రేషన్ కార్డులు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి వాటిని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే సమయంలో నిజమైన నిరుపేదలకు పూర్తి స్థాయిలో చంద్రన్న కానుకలు కూడా అందించేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది.